హాయ్ సార్. చెప్పండి. రీసెంట్ గా నేను జిమ్ లో జాయిన్ అయినా సార్. అక్కడ ఓకే. జిమ్ వెళ్తే ట్రైనర్ వచ్చేసరికి ప్రోటీన్ తీసుకోవాలని చెప్తున్నారు. అది ప్రోటీన్ అనేది తీసుకోవచ్చా? తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలని డౌట్ సార్ కొంచెం. ఓకే. ఇది మనలో చాలా మందికి కన్ఫ్యూజన్ తెచ్చే టాపిక్ అండి. ఇది ప్రోటీన్ అనేది మజిల్ బిల్డింగ్ కి చాలా ఎసెన్షియల్ ఇది. సో మన దేశంలో ఏంటంటే మనం తీసుకునే డైట్ లో 70% పీపుల్ కి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ప్రోటీన్ సరైన మోతాదులో తీసుకోకపోవడం. ఓకే. సో ప్రోటీన్ ఎంత తీసుకోవాలి అనేది రకరకాలుగా ఉంటుంది. వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ బట్టి, వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ బట్టి అలా ఉంటుంది. సో మీరు హెల్తీ పర్సన్స్ అయితే నార్మల్ గా ఉన్నప్పుడే మనం 1 to 1.2 గ్రామ్ పర్ కేజ్ బాడీ వెయిట్ తీసుకోవాలి. అలా తీసుకుంటే మజిల్ క్షీణత అనేది ఉండదు. సో అలా మనం మెయింటైన్ చేసుకుంటాం. అదే మీరు యాక్టివ్ గా జిమ్ గోయర్స్ అయితే, లేకపోతే రెసిస్టెంట్ ట్రైనింగ్ ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుంటే మీకు 1.4 నుండి 2 గ్రామ్ పర్ కేజ్ బాడీ వెయిట్ అనేది అవసరం పడుతుంది. ఒకవేళ మీకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే, అది మీ జిఎఫ్ఆర్ లెవెల్ స్టేజ్ 3 స్టేజ్ 5 మధ్యలో ఉంటే మీరు ప్రోటీన్ కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. ఆ ప్రోటీన్ ఎంత అనేది 0.6 to 0.8 గ్రామ్ పర్ కేజ్ బాడీ వెయిట్ అనేది తీసుకోవాలి. నమస్కారం, నా పేరు డాక్టర్ నాగార్జున. ఇందాక మన ఫ్రెండ్ అడిగినట్టుగా ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది చాలా మందిలో ఉండే కన్ఫ్యూజన్ మార్కర్. సో ప్రోటీన్ అనేది చాలా ఎసెన్షియల్ థింగ్ అది. సో మనకి ప్రోటీన్ అనేది మినిమం 1 to 1.2 గ్రామ్ పర్ కేజ్ బాడీ వెయిట్ తీసుకోవాలి. అది నార్మల్ హెల్దీ అడల్ట్ ఇండివిజువల్. ఒకవేళ మీరు జిమ్ గోయర్స్, బాడీ బిల్డింగ్ లేదంటే మజిల్ గెయిన్ అలాంటి ప్రోగ్రామ్స్ లో ఉన్నారైతే మీకు ప్రోటీన్ 1.4 to 2 గ్రామ్ పర్ కేజ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, హైపర్ టెన్షన్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి అనుకుంటే అది మీ జిఎఫ్ఆర్ లెవెల్స్ ని బట్టి మేము నిర్ధారిస్తాం. ఒకవేళ జిఎఫ్ఆర్ లెవెల్స్ అనేవి స్టేజ్ 3 స్టేజ్ 5 మధ్యలో ఉన్నాయి అనుకుంటే ప్రోటీన్ అనేది 0.8 గ్రామ్ పర్ కేజ్ బాడీ వెయిట్ లాగా తీసుకోవాలి. అయితే ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలి? మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఉంటాయి, యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో వీలైనంత వరకు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ యానిమల్ బేస్డ్ ప్రోటీన్ తీసుకున్నారు అనుకుంటే ఎగ్, ఫిష్ అండ్ చికెన్ అనేది చాలా ముఖ్యం. మనకి ఇంత ప్రోటీన్ మనకి డైట్ లో మనకి సప్లిమెంటేషన్ అవ్వట్లేదు అనుకున్న సందర్భంలో మాత్రమే సప్లిమెంటేషన్ అంటే వే ప్రోటీన్ తీసుకోవడం అది కరెక్ట్. పేరులోనే సప్లిమెంట్ ఉంది, అది జస్ట్ మన సప్లిమెంట్ లానే వాడుకోవాలి. మిగతా అంతా నేచురల్ గా ఉన్న ఫుడ్ లో తీసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ.